తమ అభిమాని నటుని ఎంతగానో ఆరాధించినటువంటి పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి ఆ జెండాకు ప్రజల్లో ఆదరణ తెస్తూ 2019 ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి నేతలు ఈ 2024 చివరాంకంలో టీడీపీతో పొత్తు తర్వాత ఈరోజు మళ్ళీ ఆ అవకాశం లభిస్తుందా రాదా అన్న ఒక డైనామాలో ఉన్నారు జనసేన సంబంధించినటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జ్. అందులో దానికి సంబంధించినందుకు ప్రస్తుతం 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు ఎంపీ ఆస్పిరెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక 2019లో పోటీ చేసినటువంటి 5 అభ్యర్థులు కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఉన్నటువంటి నియోజకవర్గాల ఆశావాహులుగా ఇంకా 5 అంటే 10 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జన సైనికులు బలంగా ఉన్నారు. ఆ జెండాతో పాటు ఆ పార్టీ సంబంధించినటువంటి సిద్ధాంతాలను మాత్రం ప్రజలకు తెలియజేయడంలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి ఈ తీరు మాత్రం ఈ ఐక్యత మనకి స్పష్టం చేస్తుంది. కాకపోతే 2024లో పొత్తుల్లో భాగంగా వారికి ఎక్కడి నుండి ఆ అసెంబ్లీ స్థానం సీట్లు వస్తాయా రావా అన్నటువంటి అనిశ్చిత నెలకొన్నటువంటి ఈ తరుణంలో వారందరూ కూడా ఏకతాటిగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. 2019లో పోటీ చేసిన అభ్యర్థులతో ప్రస్తుతం మనం మాట్లాడదాం. పాతపట్నం నుండి ఆ రోజు పోటీ చేసిన గేదెల చైతన్య చూస్తే కనుక 2019లో కేవలం 10 రోజుల పరిధిలోనే పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేశారు. ప్రజల్లో కూడా అప్పటి నుండి పార్టీని ఈరోజు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈరోజు చివరి క్షణంలో టీడీపీతో పొత్తు కుదిరింది. ఈ పొత్తు నేపథ్యంలో మళ్ళీ పాతపట్నం మీకు దక్కే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా ఇరు పార్టీలు తీసుకున్న నిర్ణయం, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఏదైనా కానీ మేము శిరస వహిస్తాం. అందులోనూ ఆశావాహులుగా ఉండడం ఎవరైనా కానీ తప్పులేనటువంటి విషయం. కాబట్టి మేము చేస్తున్నటువంటి 2019 తర్వాత కూడా అనేక సమస్యల మీద, గిరిజన సమస్యలు అయితేనేమి, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు అయితేనేమి, వంశధార నిర్వాసితుల సమస్యలు అయితేనేమి, ప్రతి అంశం మీద కూడాను మేము ప్రజల్లో నిర్విరామంగా తిరిగాం, కష్టపడ్డాం, నిలబెట్టుకున్నాం. పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు కూడా దాదాపు శ్రీకాకుళం జిల్లాలో 40,000 పైచిలకు సభ్యత్వాలు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయి. అత్యధికంగా పవన్ కళ్యాణ్ గారు ప్రేమ చూపేసినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది శ్రీకాకుళం జిల్లా మాత్రమే. ఎందుకంటే ఉద్దానం అనే సమస్య మనకి ఇచ్చాపురం నుంచి పలాస నుంచి కానీ ఆ సమస్యను బయట తీసి పవన్ కళ్యాణ్ గారు వెలికి తీసి వాళ్ళందరికీ అండగా నిలిచారు. కాబట్టి దీనికి అనుగుణంగా చూసుకున్నట్లయితే పొత్తు ధర్మం అనేది ఇరు పార్టీలు సముచితంగా మనం అందరం కలిసి ఒక దుష్టశక్తి మీద మనం పోరాడాలంటే కనుక ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఇది తదుపరి సీట్ల విషయంకి వచ్చేసరికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం ఏదైనా కానీ మేము శిరస వహిస్తాం. అట్ ద సేమ్ టైం మా జనసేన పార్టీ తరపున కూడా ఇక్కడ చాలా బలంగా క్రియాశీలక సభ్యత్వమే దాదాపు 40,000 పైచిలకు ఉన్నటువంటి జిల్లా ఇది. సో ఏ కార్యక్రమం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర ఎక్కడే స్టార్ట్ చేశారు. దానికి అనుగుణంగా మేమేం కోరుకుంటున్నామంటే ఈ శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లాగా కనీసం ఎక్కడైనా కూడా దగ్గర 3 నుంచి 4 స్థానాల వరకు మేమైతే బలంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. అదే రకంగా ప్రతి చోట కూడా పనిచేసినటువంటి క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ అనుగుణంగా మేము కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉమ్మడి ప్రభుత్వంలో మనం 2024 జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. ఇచ్చాపురం పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా చివరిది ఒడిశా కనెక్టివిటీ. ఆ రోజు పోటీ చేసిన తర్వాత ఆ పార్టీని ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గం నుండి మీ తాలూగా గ్రాఫ్ ఎలాగా ఉంది? ఈరోజు మీకు అక్కడ సీటు పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాను. 100% నాకు ఆ అర్హత ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలుగా నేను పోటీ చేసిన 4.5 సంవత్సరాలుగా అక్కడ ప్రతిపక్ష హోదాలో జనసేన పార్టీ ఉంది. అనేక సమస్యలు, ఒక ఉద్దాన సమస్య కానీ, మాకు ప్రత్యేకించి విద్యా వైద్య విషయంలో కానీ, నది సమస్యలు కానీ, రైతు సమస్యలు కానీ, ప్రతి సమస్యని అక్కడ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం, అవసరమైతే దానిపై ధర్నాలు చేయడం, అవసరమైతే బంధువులు పిలుపునివ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని విజయవంతం చేసుకుని ముందుకు వచ్చాం. ప్రధానంగా ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు కొత్తగా వైసీపీ వాళ్ళు కొత్తగా ఒక ప్రతిపాదన ముందుకు వచ్చినారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అసలు పోటీ చేయదు అనుకున్నాను. దీనికి మేము సమాధానం చెప్తున్నాం. వైసీపీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము ఏం చెప్తున్నామంటే మేము పోటీ చేస్తాం. మా అధినాయకుడు మాకు గౌరవపదంగా మాకు ముందుకు తీసుకొని వెళ్తారని మాట ఇచ్చున్నారు. ఆ మాట ప్రకారం మేము ముందుకు వెళ్తాం, మేము గెలుస్తాం, మీకు ఇంటికి పంపిస్తాం. చూస్తే పవన్ కళ్యాణ్ కోసం చూస్తూ ఆయనకి విధేయతగా ఉన్నటువంటి చూస్తే టెక్కలే ఒక టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ జనసేనకి ఏమైనా అవకాశం ఉందని భావిస్తున్నారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే పొత్తు ధర్మం అంటేనే సరే ఎక్కడైతే ఎక్కువ ఓట్లు ఉంటాయో తక్కువ ఓట్లు దానికి కూడా ట్రాన్స్ఫర్ అవడమే పొత్తు ధర్మం. కాబట్టి గడిచిన ఎలక్షన్లో మాకు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ గడిచిన 4 సంవత్సరాల్లో మేము గణనీయంగా మా బలాన్ని పెంచుకున్నాం. ఖచ్చితంగా టెక్కల్ నియోజకవర్గంలో కనుక ఉమ్మడి
పొత్తులో భాగంగా కనుక జనసేనకు సీట్ ఇస్తే కనుక ఖచ్చితంగా గెలిపించుకునే అవకాశం అయితే ఉన్నది సార్. చూస్తే కనుక ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని ఢీకున్న నేపథ్యంలో ఈరోజు పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల కాన్స్టిట్యున్సీకి జనసేనకు గణిస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలిచేందుకు దోహదపడుతుంది. ఆ దిశగా పార్టీ అధినేతలు భావించాలని కూడా వారు సూచన చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఇక్కడ ఆమదాల వలస అంటే రాజకీయాలకి చైతన్యమైనటువంటి ఆమదాల వలస కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ తరఫున 2019 పోరాడి ఇప్పటి వరకు పలు కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి పేడ రామ్మోహన్ కూడా మనతో ఉన్నారు. చూస్తే ఈసారి ఆమదాల వలసలో మరి జనసేన ఒక ప్రపంచం సృష్టించబోతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రాజకీయం అంటేనే ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం ఆమదాల వలస నియోజకవర్గం. ఇక్కడ రాజకీయం కూడా కొన్ని రకాలుగా జరుగుతుంటుంది. దాంట్లో భాగంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆ నియోజకవర్గంలో నిలబడ్డాం. ఏదైతే సభాపతి స్పీకర్ గారు ఉన్నారో నాకు అనేక విధాలుగా ఇరకాటం పెట్టి ఇబ్బంది పెట్టి దాడులు చేసిన అన్ని విధాలుగా కూడా ఎదుర్కొని ఉన్నాం. ఎప్పుడైతే 2014 నుండి ఈ రోజు వరకు 2024 వరకు కూడా జనసేన పార్టీ మొదటగా జెండా పట్టుకొని ఈ రోజు వరకు నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రోజు నమ్మి మాకు 2019లో ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నిలబెట్టుకొని ఏది జరిగినా సరే నిలబడి ఉన్నామండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా మేము పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు, ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన కూడా మాకు మంచి అవకాశం ఉంది. ఒక ఎంపీటీసీ కూడా గెలిచి ఉన్నాము, అదేవిధంగా కొన్ని వార్డు మెంబర్లు గెలిచి ఉన్నాము. ఆ అవకాశం అయితే మాకు బలంగా ఉందని మేము నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. దానికి మేము బలంగా ఉన్నాం, నిలబడతాం. సంవత్సరాల ఎన్నికల్లో కూడా ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకున్న ఘనతను జనసేన ఆమదాల వలసలో ఆర్జించిందని చెప్పుకోవచ్చు. ఆ భాగంలోనే 2024 ఎన్నికల్లో ఆమదాల వలస నియోజకవర్గం జనసేన కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా భరోసా అంటే ఒక ఆశాభావితున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం అంటే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్. ఆ నియోజకవర్గంలో 2019లో పోటీ చేసినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన కూడా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించినటువంటి అధికార పార్టీలో వేరుకుంపట్లు ఉన్నాయి. ఈరోజు ఈ అవకాశం మీకు చిక్కించే అవకాశం కనిపిస్తుంది. నమస్కారం. 2019 ఎలక్షన్స్ని 2024 ఎలక్షన్స్తో కంపారిజన్ ఎప్పుడు చేయకూడదు. అది ఏ పార్టీ అయినా ఏదైనా కానీ అది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి నడుస్తుంది. అలాగని జనసేన ముందు లేదు, అలాగని తెలుగుదేశం వెనక లేదు. మేము కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇరు పార్టీ అధ్యక్షులు కూడాను రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించడానికి మాత్రమే ఈ పొత్తు ధర్మం పాటించాలి. లేని పక్షంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్ తరాల తాలూకా భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్తుందని పొత్తుని తీసుకోవడం జరిగింది. అయితే ముందుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అనేది గెలవడానికి గల కారణం ఏంటంటే జనసేన ఓడిపోవడానికి కారణం జనసేన చీల్చినటువంటి ఓట్లు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఓట్లు కూడా సాధించాం. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆనాడు జనసేన తెచ్చినటువంటి ఓట్ల కారణంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మా వాళ్ళే కూడా ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం. ఈ ఒక్క నియోజకవర్గం అనే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడాను మన 2020-21 ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడాను మేము బలమైన ఓట్లు సాధించాం. 6% ఉన్నటువంటి ఓటింగ్ కూడా నియర్ అబౌట్ ఒక 17% క్రాస్ అయ్యి ఉన్నాం. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన ఓటు అనేది ఒక నాయకుడి రూపంలో లేకపోయినా కానీ ఒక బల్క్ ఓటింగ్ అనేది ప్రతి మండల స్థాయిలో ఏర్పడి ఉంది. డెఫినెట్గా నాకున్న సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లాలో 4 స్థానాలు మన అసెంబ్లీకి గాను ఒక పార్లమెంట్ స్థానం కూడా జనసేన పార్టీ కేటాయిస్తుందని సమాచారం మాకుంది. ఆ దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాల్ని తెలుగుదేశంతో కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా అత్యధిక స్థానాలను అయితే మట్టుగా పొత్తులో శ్రీకాకుళం జిల్లాకు చేదిక్కించుకుంటామని గట్టి నమ్మకాన్ని మేము తెలియజేస్తున్నాం. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం ఆ రోజు మాత్రం కేవలం ఓటు బ్యాంక్ తక్కువ ఉన్నా కూడా అభిమానుల శాతం కానీ ఈరోజు అభిమానులతో పాటు అదే శాతంలో ఓటు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఆశావాహులు కూడా ఉన్నారు. ఇచ్చాపురం హెచ్చర్ల కాన్స్టిట్యున్సీకి ఆశావాహుగా ఉన్నట్టు విశ్వసేన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఆ నియోజకవర్గ సీనియర్ నేత టీడీపీ ప్రాతినిధ్యం వస్తున్నారు. జనసేనకు ఆ నియోజకవర్గం కేటాయించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి పొత్తుల్లో భాగంగా? నమస్తే అండి. అవునండి, ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే ఆయన సీనియర్ నాయకుడు అయి ఉండొచ్చు, కానీ మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. కానీ ఈ గత 5-6 సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ఏదైనా పార్టీ మా హెచ్చర నియోజకవర్గంలో పనిచేస్తుందంటే అది మా జనసేన పార్టీయే. మీరు మా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మేము దగ్గర 6,000 నుంచి 7,000 సభ్యత్వాలు మా నియోజకవర్గంలో చేయగలిగాం.
మత్స్యకారులు కానీ లేకపోతే ఇతర యువత కానీ ఏదైతే హామీలు ఇచ్చి ఎమ్మెల్యే కూడా ఇంటింటికి తిరిగినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఏ హామీలు దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు, దాన్ని బలంగా ప్రశ్నించిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అది కాకుండా మీరు గమనించిన కిందటి సంవత్సరం యువశక్తి అనే భారీ కార్యక్రమం మా హెచ్చర నియోజకవర్గ రణస్థలం మండల హెడ్ క్వార్టర్లో పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అప్పటి నుంచి పార్టీ మరింత పుంజుకుంది నియోజకవర్గంలో. సుమారు మేము ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 2021లో 30,000 ఓట్ బ్యాంక్ అంటే మేము సంపాదించుకున్నామండి. యువశక్తి తర్వాత దగ్గర 60 నుంచి 70,000 ఓట్ బ్యాంక్ మా హెచ్చర నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఉందని బలంగా నమ్ముతున్నాం. మత్స్యకారులందరూ ఏకతాటి మీద సాలిడ్గా 20-25,000 ఓట్ బ్యాంక్ మత్స్యకారులు జనసేన పార్టీకి రేపు వేయబోతున్నారు. మాకు బలమైన నమ్మకం ఉంది. మీ అందరికీ తెలుసు, జిల్లాలో ప్రతి ఒక్క జన సైనికుడు ఎవరిని అడిగినా సరే ముందుంది ఏదైనా నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది హెచ్చర నియోజకవర్గం ప్రతి జన సైనికుడు మాట్లాడుకుంటారు. అలాగే నిన్నటికి నిన్న కాపు సంక్షేమ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన హరిరామ్ జోగయ్య కూడా జిల్లా మొత్తంలో హెచ్చర్ల పేరే పెట్టారు. సో అందరి కళ్ళు హెచ్చర్ల మీదే ఉంది. మేమైతే ఒకటే నమ్ముతున్నాం, మా జనసేన పార్టీ అధ్యక్షులు హెచ్చర్ల మీద ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారని, అది మన జనసేన కంటెస్ట్ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తారని మేము కోరుకుంటున్నాం. పొత్తు ధర్మంలో ఎటువైపు వెళ్ళినా సరే మేము పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మా జిల్లాలో, మన శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్లు అయితే ముందు స్థానంలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. 2009లో ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి జనసేన సైనికులు మాత్రం ఈరోజు ఆ పార్టీని మాత్రం అనునిత్యం బతికించుకుంటూ వస్తున్నారు. పార్టీ అధినేత కూడా పలు కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించడం జరిగింది. జిల్లాపై ఆయనకు ఉన్నటువంటి అత్యంత అభిమానమే ఈరోజు ఇంతలా కేడర్తో పాటు ఓట్స్ బ్యాంక్ కూడా పెరిగేందుకు దోహదపడింది. పలాసకు సంబంధించినటువంటి ఆశ చూస్తే ప్రస్తుతం మాత్రం జనసేనకు సంబంధించి పొత్తు అయితే కుదిరింది, కానీ టీడీపీ జనసేన నాయకుల్ని కూడా అంటే కలిసికట్టుగా వెళ్ళే పరిస్థితులు కనిపించట్లేదు. సీట్లు ఆల్రెడీ ప్రకటించడం జరుగుతుంది. అధికార పార్టీ 100 సీట్లు పైగా ప్రకటించి, టీడీపీ ఇండివిజువల్గా 60 సీట్లు ప్రకటించింది. పొత్తుల్లో జాబితా ఇంతవరకు రాలేదు. అంటే జనసేన టీడీపీ పొత్తుల వ్యవహారం ఇంకా డైనామాలో ఉందనుకోవచ్చు. సరే, సీట్లు ప్రకటించడం అనేది మీడియాలో వచ్చిన వార్తలు కథనాలను మనం నమ్మకూడదు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సంతకంతో వచ్చే లిస్టులే మనకి ఫైనల్ తప్ప ఈ మధ్యన వచ్చినవన్నీ కూడా ఇవన్నీ రూమర్లే తప్ప దాన్ని ఎవరు మేము నమ్మట్లేదు. మా జన సైనికులు నమ్మట్లేదు, మా తెలుగుదేశం కార్యకర్తలు నమ్మట్లేదు. అపోహలనే వైసీపీ ఈరోజు ఎన్కేస్ చేసుకుంటూ ఈరోజు జనసేన శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గం పోటీ చేయలేదని వాళ్ళు ఆసరాగా తీసుకుంటున్నారు. మరి వాళ్ళకేం సమాధానం? వాళ్ళ మా పొత్తుని చూసి భయపడి చేసే ఒక తప్పుడు ప్రచారం తప్ప ఇంకేం లేదు దాంట్లో. ఇకపోతే పలాస నియోజకవర్గానికి వస్తే గత 5 సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ జన సైనికులు, జనసేన నాయకులు అందరం కూడా ప్రధానంగా వంశధారి ఎడమకాలువ భూములకి అయితే శివారు భూములకి నీరు అందివ్వకపోవడం దాని మీద పోరాటం జరిగింది. అలాగే మత్స్యకారులు దాదాపు 50,000 ఓట్లున్న మత్స్యకారులు వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయో జీడి మామిడి రైతులు వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వంలో. అన్నిటికంటే ఎక్కువ ఉత్తరాంధ్రలో అత్యంత అవినీతి అక్రమాలు జరిగిన నియోజకవర్గం ఏదో ఉందంటే అది పలాస నియోజకవర్గం. దానికి ప్రధాన కారణం మంత్రి అప్పలరాజు చేసినంత అవినీతి అక్రమాలు ఇంకెవడూ చేయలేదు ఈ ఉత్తరాంధ్రలో. కాబట్టి ఆయనకి ఈ నియోజకవర్గం తరిమి కొట్టాలని ఆ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జనసేన చాలా బలంగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం వల్లే ప్రధానంగా ఉద్దాన కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన 700 కోట్ల జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ కానీ, లేదా ఇప్పుడు 200 పడకల హాస్పిటల్ కానీ, ఇవన్నీ ఆయన వల్లే వచ్చాయని కృతజ్ఞతగా ఈసారి జనసేన అధినేతకి ఒక గిఫ్ట్గా ఈ నియోజకవర్గం ఇద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 1,00,000 ఓట్లు తక్కువ కాకుండా జనసేన టీడీపీ సమిష్టిగా మేము పోరాడి 1,00,000 ఓట్లు తెచ్చుకొని మేము అప్పలరాజుకి ఇంటికి పంపించి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఉద్దాన ప్రాంతంలో ఉన్న దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఆ సమస్య పరిష్కారానికి మాత్రం నేనున్నానని ముందుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నం ఈరోజు ఆ ప్రాంతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆ సమస్య పరిష్కారానికి ఒక మార్గం దొరికిందని కూడా, అందుకే పలాస నియోజకవర్గానికి జనసేన కేటాయిస్తే మాత్రం ఈరోజు 1,00,000 ఓట్లు తక్కువ లేకుండా మెజారిటీతో జనసేన టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పలాసకి జనసేన కేటాయించాలని చెప్తున్నారు. మరోవైపు చూస్తే నరసనపేట వరకు వస్తే ఈరోజు డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వస్తున్న ఆ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు టికెట్ ఇలా నరసనపేటలో రాజకీయ సమీకరణలు ఉన్నాయి. ఇప్పుడు అటు చూస్తే రావణమూర్తి ఆయన పెద్ద యాక్టివ్ రోల్ పోషించే పరిస్థితి, ఆయనే అభ్యర్థిగా కూడా ఒక దీంట్లో ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు జనసేన ఆ నియోజకవర్గం? ఈరోజు నర్సంపేట నియోజకవర్గం కానీ మీరు చూసుకుంటే డిప్యూటీ సీఎంగా చేసినటువంటి ధర్మాన కృష్ణధర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత మండలం కానీ సొంత గ్రామాల్లో కానీ వాళ్ళు మంచినీటి సౌకర్యాలు ఇచ్చే కార్యక్రమాలు అక్కడ చేయలేదు. అదేవిధంగా చూస్తే చాలా వరకు నియోజకవర్గాల్లో 4 మండలాల్లో కూడా ఈ చెరువులు కానీ స్థలాలు కానీ భూ కబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయి. వాటి మీద ఎక్కడ కూడా వైకాపా ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు కానీ ఎక్కడ కూడా స్పందించి వాళ్ళ పక్షాన్ని నిలబడే కార్యక్రమం ఎక్కడ చేయలేదు. సో మేము ఇప్పుడు ఏం చెప్తా ఉన్నామంటే తెలుగుదేశం కంటే కూడా ఒక
ప్రజా సమస్య మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే శక్తి ఏదైనా ఉందంటే అది ఒక జనసేన పార్టీకే ఉంది, మేమే చేయగలుగుతాం. సో ఖచ్చితంగా పొత్తు ధర్మంలో కానీ నర్సంపేట నియోజకవర్గంలో అవకాశం ఇస్తే ఈ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పొత్తు ధర్మంలో వాళ్ళు పూర్తి స్థాయి మద్దతు ఇస్తే కనుక ఖచ్చితంగా నర్సంపేట నియోజకవర్గంలో జెండా ఎగరేయడం చాలా సులభతరం అవుతుందని నేను తెలియజేస్తాను. వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యత నర్సంపేటలో ఈరోజు సాగునీరు కూడా అందించే పరిస్థితుల్లో లేనటువంటి అధికార పార్టీ, దాన్ని నిలదీయడానికి కూడా ముందుకు రానటువంటి టీడీపీ, ఈ రెండు వెరసి ఈరోజు ఆ నియోజకవర్గం రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. జనసేన ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఈరోజు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా నర్సంపేట నియోజకవర్గం కనుక కేటాయిస్తే ఈరోజు రావణమూర్తి ఎవరైతే డిప్యూటీ సీఎంపై గెలవడానికి మాత్రం చాలా సులభం అవుతుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు చూస్తే పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు ఇప్పటికే 2 సార్లు విజయం ఎగరేసినటువంటి వైసీపీ ఈరోజు ప్రత్యామ్నాయంగా టీడీపీ అభ్యర్థిని తీస్తుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ అభ్యర్థులు ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ పాలకొండ ఆశాభాగం ఉన్నారు. ఈ నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా పాలకొండ నియోజకవర్గం జనసేనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? గత 20 సంవత్సరాల నుండి మా నియోజకవర్గంలో ఓడిపోయి వస్తుంది. దానికి కారణం అక్కడ గ్రూప్ రాజకీయాలే, టీడీపీలో గ్రూప్ రాజకీయాలు ఉండబట్టి ఓడిపోయి వస్తుంది. ఈసారి జనసేన మేము గట్టిగా ఉన్నాం. 2009లో చిరంజీవి గారి హయాంలో 20% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన తమ్ముడు గారు కాబట్టి ఇంకా 20% పెరిగింది. ఇప్పుడు 45%లో జనసేన గ్రూప్ ఉంది. వాటి మీద మేము కష్టపడి గెలిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ జనసేన పార్టీ అధినేత గారు మా గిరిజనం మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రతిసారి శ్రీకాకుళం వచ్చే టైంలో గిరిజనుల కోసం చాలా విషయాలు చెప్తున్నారు. అలాగే ఎక్కువగా దోపిడీ జరిగేది మా పాలకొండ నియోజకవర్గమే. కాబట్టి ఈసారి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఆదివాసులు ఎక్కువ ఉండే పాలకొండ నియోజకవర్గం ఎస్టీకి కేటాయించారు. అక్కడ మాత్రం టీడీపీలో ఉన్నటువంటి ఏదైతే గ్రూపులు వివాదాలను ఆ వివాదాల నేపథ్యంలో ఈరోజు ఓట్లు వారికి వచ్చే అవమానాలు ఓటమే చవి చూడాల్సి వస్తుంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అప్పట్లో 20% ఓట్లు చిరంజీవికి రావడం జరిగింది. ఈసారి మాత్రం ఆ ఓట్ బ్యాంక్ శాతం 40గా పెరిగింది. పాలకొండ కాన్స్టిట్యున్సీకి మాత్రం జనసేన కేటాయించినట్టయితే ఈసారి మాత్రం గెలుపు నల్లేరు మీద నడకని చెప్పి ఆశ వ్యక్తం చేశారు. మరో రాజాం అత్యంత చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గం, మరోవైపు ఎస్సీ రిజర్వ్గా ఉంది. అక్కడ అందరూ కూడా నాన్ లోకల్ అభ్యర్థులు వెళ్ళి అక్కడ గెలవడమే తప్ప లోకల్ అభ్యర్థులు ఎవరు కూడా అక్కడ పోటీ చేసే అవకాశాలు లేని నేపథ్యంలో ఈసారి మరి అక్కడ జనసేన పార్టీకి అక్కడ ఎటువంటి అవకాశం వస్తుందని చెప్పి ఆశాభాగం మనతో ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు? ఎప్పుడు చూసినా కూడా రాజాం రిజర్వేషన్ కావడంతో ఇతరత్ర ప్రాంతాల నుండి వచ్చి ఆ పదవిని వరిస్తున్నది, కానీ స్థానికులకు ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. జనసేన పార్టీ రాజాంలో ఆల్రెడీ ఒక విజయం సాధించింది. ఎందుకంటే జనసేన పార్టీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎలాంటి కార్యక్రమాలు చేసుకోలేక ప్రజల్ని సర్వీస్ చేయలేక ఈరోజు జనసేన పార్టీ అతను వెంట పెట్టడం జరిగింది. దాని దరిమిలా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ జోగులు గారిని ఏమించి ఇంకొక నియోజకవర్గం పంపించడం కూడా జరిగింది. ఇది జనసేన పార్టీ చేసిన ఫస్ట్ విజయంగా మేము అనుకుంటున్నాం. ఆ రోజు గతంలో వాళ్ళు చేసిన ఈ రోడ్ల కోసం నిరాహార దీక్ష కానీ, మేము చేసిన నిరాహార దీక్ష కానీ, పాదయాత్రలు కానీ, అతను చేసిన అవినీతి కానీ, వాళ్ళు చేతకానితనాన్ని కానీ ఈ ప్రజారాజ్యం పార్టీ నుండి ఈరోజు జనసేన పార్టీ వరకు జన సైనికులందరూ పోరాడి ఈరోజు రాజాం నియోజకవర్గంలో జనసేన అంటే రాజాం అనే పరిస్థితిలో ఈరోజు తేవడం జరిగింది. మరి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు రాజాం మీటింగ్ కోసం ఎప్పుడు చెప్తుంటారు. ఆ జనాలందరినీ ఈరోజు ఓట్లుగా మలచడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు అవకాశం ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా మరి రాజాం జన సైనికులు ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2000 ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి 100 సీట్లు అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. టీడీపీ ఇండివిజువల్గా కూడా 60 సీట్లు ప్రకటించింది. జనసేన టీడీపీ కలిసి 2024లో వైసీపీని ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి పంపించేందుకు చేస్తున్నటువంటి ఈ పొత్తుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కూడాను ఉమ్మడి జాబితా రాకపోవడం, అదేవిధంగా 5గురు 2019లో పోటీ చేసినంత అభ్యర్థులే ఇక్కడ మళ్ళీ బడిలో దిగుతున్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆశావాహులు కూడాను ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జనసేన పార్టీని ఇనుమడింపు చేస్తూ వస్తూ చివరి అంకంలో టీడీపీ జనసేన కలిసి పొత్తుల్లో భాగంగా 2000 ఎన్నికల్లో బడిలో
ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తమ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం ఇస్తారన్నటువంటి ఆశపడుతున్నారు. మరి పార్టీ అధినేతల నిర్ణయం మేరకు రేపు 2024లో టీడీపీ జనసేన కలిసి ఆయా నియోజకవర్గాల్లో గెలుపుకు మాత్రం తమ వంతుగా కృషి చేస్తాం. మరి ఈ పొత్తుల విషయంలో తమకు ఆ పోటీ చేసే అవకాశం వస్తుందా రాదా అన్న విషయం మాత్రం వారు వెయిట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.